ఈ 15th గ్రూప్లోనే ఎస్ఏకి రాగలిగే మరి యొక్క క్వశ్చన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్. ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక ఆమ్లం యొక్క తయారీ. ఈ రెండిట్లో అలాగే మనకు 3 గ్రూపులు ఉన్నాయి. ఈ 3 గ్రూపులలోని కలిపి ఒక ఎస్ఏ వస్తుంది. కాబట్టి ఈ 15th గ్రూప్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. మీరు చదవటం చాలా ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది. నైట్రిక్ యాసిడ్ మనకు తెలుసు, మనకు ల్యాబొరేటరీలో ముఖ్యంగా 3 యాసిడ్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈ 3 యాసిడ్ల గురించి ఇక్కడ మనం దాని యొక్క ప్రిపరేషన్ మరియు ప్రాపర్టీస్ని మనం చదువుకోబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ క్లాస్లో మనము ఆస్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ చూద్దాం. ఈ ఆస్వాల్డ్ పద్ధతిలో నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అమోనియా మరియు గాలి, ఎయిర్, అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాలను మనకు 1:10 రేషియోలో తీసుకోవాలి. 1:10 రేషియోలో అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ గాలిలో ఉండే ఆక్సిజన్తో అమోనియా చర్య జరుపుతుంది. అలా చర్య జరిపినప్పుడు మనకు నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లు, చాలా ఆక్సైడ్లు ఉన్నాయి. వాటిలో మనకు నైట్రిక్ ఆక్సైడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని వెంటనే ఏం చేస్తారు అంటే మళ్ళా గాలిలో ఉండే ఆక్సిజన్తోనే అది కలిసి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. నైట్రోజన్ డయాక్సైడ్గా మారుతుంది. ఇది ద్విగత చర్య అన్నమాట. మళ్ళీ డికంపోజ్ అయి నైట్రిక్ ఆక్సైడ్గా కూడా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని మనము వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే అది నీటిలో కరిగి నైట్రిక్ యాసిడ్ని మరియు నైట్రిక్ ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. తిరిగి మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్ని రీసైకిల్ చేసి మళ్ళీ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుస్తారన్నమాట. నైట్రోజన్ డయాక్సైడ్ని మనం డిజాల్వ్ చేసేటప్పుడు పార్షియల్గా నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్లో డిజాల్వ్ అయి నైట్రిక్ యాసిడ్ని ఏర్పరిచి మళ్ళీ కొంత భాగము నైట్రిక్ ఆక్సైడ్గా కూడా కన్వర్ట్ అవుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ని అగైన్ మళ్ళీ ఆక్సిజన్తో చర్య జరిపి నైట్రోజన్ డయాక్సైడ్గా మారుస్తూ ఈ రకంగా మనము నైట్రిక్ యాసిడ్ని ఆస్వాల్డ్ పద్ధతిలో తయారు చేస్తారు. ప్రిపరేషన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్. ఇన్ ఆస్వాల్డ్ ప్రాసెస్ నైట్రిక్ యాసిడ్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ammonia and air. Ammonia and air. The mixture of ammonia and air are taken in 1:10 ratio and they were allowed to enter into a tower which contained a platinum catalyst at 500 degrees centigrade temperature or 723 K temperatures in presence of platinum catalyst at 9 atmospheres pressure. At 9 atmospheres pressure and 500 degrees centigrade temperature, 500 to 550 degrees centigrade temperatures. This ammonia will react with oxygen from air and it oxidizes to nitric oxide. In presence of a platinum catalyst at 500 to 550 degrees centigrade temperature, it oxidizes, ammonia oxidized as nitric oxide. This nitric oxide is again oxidized into nitrogen dioxide, which is a reversible reaction. This nitrogen dioxide again dissolved in water to form nitric acid and nitric oxide. This is nitric acid. Nitric acid, important oxy acid of nitrogen. This is nitric oxide. Don't be confused. This is nitric oxide and this is nitric acid. So
by dissolving this nitrogen dioxide, the concentration of nitric acid is increased to 68%. Further, it is not possible to make higher concentration of nitric acids. Later on, by distillation process, its concentration is increased by using H2SO4 as a dehydrating agent. 98% nitric acid is prepared. సో ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసేటప్పుడు, నైట్రిక్ యాసిడ్ HNO3 ఆమ్లాన్ని తయారు చేసేటప్పుడు అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమాన్ని 1:10 నిష్పత్తిలో తీసుకొని, 1:10 నిష్పత్తిలో తీసుకొని 500 నుంచి 550 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు వేడి చేయబడిన ప్లాటినం ఉత్ప్రేరక సమక్షంలో చర్యలోనికి జరుపుతారు. అంటే ఈ వాయువులను కూడా వేడి చేసి పంపుతారు లోపలకు. ఆ ఉష్ణోగ్రత వద్ద ఈ అమోనియా మరియు గాలి యొక్క మిశ్రమం 9 అట్మాస్ఫియర్ల పీడనంలో ఉన్నప్పుడు అమోనియా నైట్రిక్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతుంది. ఇలా నైట్రిక్ ఆక్సైడ్గా ఆక్సీకరణం చెందిన అమోనియాని వెంటనే ఆ ఛాంబర్లో నుంచి బయటకు తీసి ఇమీడియట్గా ఫర్దర్ ఇంకా ఆక్సిజన్తో దాని చర్యలో పాల్గొనేటట్లు చేస్తారు. అప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్గా ఫర్దర్ ఆక్సీకరణం చెందుతుంది, మళ్ళా ఆక్సీకరణం చెందుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ని నీళ్లలో కలిపినప్పుడు అది నత్రిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ కొద్దిపాళ్లలో నైట్రిక్ ఆక్సైడ్ను కూడా ఏర్పరుస్తుంది. నైట్రిక్ యాసిడ్ వేరు, నైట్రిక్ ఆక్సైడ్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి. బోత్ ఆర్ డిఫరెంట్, రెండు వేరు వేరు. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3, నైట్రిక్ ఆక్సైడ్ అంటే NO. ఇలా ఏర్పడిన NOని మళ్ళా ఆక్సీకరణం చెందించి నైట్రోజన్ డయాక్సైడ్గా మార్చి మళ్ళీ తిరిగి నీళ్లలో కరిగిస్తుంది. ఇలా నీళ్లలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ కలిపినప్పుడు దాని యొక్క గాఢత 68% వరకు వస్తుంది. తర్వాత దాని స్వేదన ప్రక్రియ ద్వారా కొంచెం గాఢతను పెంచి చివరిగా సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో నిర్జలీకరణం చేసినప్పుడు, డిహైడ్రేషన్ చేసినప్పుడు 98% ప్యూర్ నైట్రిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే పద్ధతి. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన అనుకూల పరిస్థితులు మనం గమనించాలంటే ప్లాటినం అనేది ఉత్ప్రేరకంగా మనం ఉపయోగిస్తారు. ప్లాటినం విల్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాటలిస్ట్. టెంపరేచర్ ఇస్ మెయింటైన్డ్ ఎట్ 500 to 550 డిగ్రీ సెంటీగ్రేడ్. ఉష్ణోగ్రత 550 నుంచి 550 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండేటట్టు చూస్తారు. అలాగే వాయువుల యొక్క పీడనాలు 9 అట్మాస్ఫియర్లలో ఉండేటట్లుగా చూస్తారు. ఈ చర్య పరిస్థితులలో అమోనియా ముందుగా నైట్రిక్ ఆక్సైడ్గా, తర్వాత నైట్రోజన్ డయాక్సైడ్గా, మళ్ళా నైట్రిక్ యాసిడ్గా అది 3 దశలలో ఆమ్లంగా మారుతుంది. ఇది ఆస్వాల్డ్ పద్ధతిలో నత్రిక్ ఆమ్లాన్ని తయారు చేసే విధానము. ఇక్కడ మనకు కొన్ని ప్రాపర్టీస్ కూడా మనకు ఈ క్వశ్చన్తో కలిపి అడుగుతూ ఉంటాడు ఎస్ఏగా ఇచ్చేటప్పుడు. అవేంటంటే యాక్షన్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ విత్ కాపర్, సల్ఫర్, ఫాస్ఫరస్, జింక్ ఎక్సెట్రా. అంటే రెండేమో లోహాలు, రెండేమో అలోహాలు. కాబట్టి నత్రిక్ ఆమ్లాన్ని మనం కాపర్తో చర్య జరిపినప్పుడు కాపర్ అనేది ఈ నైట్రిక్ యాసిడ్తో చర్య జరిపినట్లయితే, కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో అది చర్య జరిపినప్పుడు అది నైట్రోజన్ డయాక్సైడ్ గాను కాపర్ నైట్రేట్గా కాపర్ని ఆక్సీకరణం చేస్తుంది. Cu NO3 ట్రైస్ ప్లస్ NO2 ప్లస్ 2H2O. ఇది నత్రిక్ ఆమ్లము కాపర్తో జరిపే చర్య. నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ కాపర్ and oxidize it as copper nitrate, nitrogen dioxide and water. Similarly, zinc is oxidized to zinc nitrate. జింక్ కూడా HNO3తో చర్య జరిపించినట్లయితే అది జింక్ నైట్రేట్ని ఏర్పరుస్తుంది. దానితో పాటుగా నైట్రోజన్ డయాక్సైడ్ మరియు వాటర్ ఏర్పడతాయి.
ఇవి లోహాలతో చర్యలు. అలాగే అలోహాలను కూడా ఇది ఆక్సీకరణం చేస్తుంది. సల్ఫర్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంగా ఆక్సీకరణం చేస్తుంది. సల్ఫర్ అనేది ఎసైడ్ ఫామ్లో ఉంటుంది. ఇది 48 మోల్స్ ఆఫ్ HNO3తో చర్య జరిపి (8H2SO4) plus 48 NO2 plus 16 H2O. ఇది సల్ఫరు నత్రిక్ ఆమ్లంతో జరిపే చర్య. అదేవిధంగా ఫాస్ఫరస్ కూడా నత్రిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. ఈ ఫాస్ఫరస్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ యాసిడ్, 20 మోల్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్, అండ్ ఇట్ ఆక్సిడైజెస్ ఫాస్ఫర్ ఇంటూ ఫాస్ఫారిక్ యాసిడ్. ఈ రియాక్షన్స్ అన్నిట్లో కూడా నైట్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4గా ఉంటుంది, +5గా ఉంటుంది, నైట్రోజన్ డయాక్సైడ్లో +4గా ఉంటుంది. అంటే ఆల్ దీస్ కేసెస్ ద నైట్రోజన్ ఇన్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ రెడ్యూస్డ్ యాజ్ నైట్రోజన్ డయాక్సైడ్. The oxidation state of nitrogen in nitric acid is +5, whereas in all the cases we have NO2, NO2, NO2. That means nitric acid was reduced from +5 to +4 oxidation state and oxidizes both metals and non-metals.